మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, మూలా నక్షత్రం, పౌర్ణమి, తదుపరి పాడ్యమి తిథి, శనివారం. ఈరోజు మనమంతా ఆంజనేయ స్వామి వారి నామస్మరణ చేయాలి. గాలి ఏ దిశ నుండి ఏ దిశకు ప్రయాణిస్తుందనేది ఆసక్తికరమైన అంశం. పవనం అంటే గాలి అనే విషయం మనకు తెలిసిందే. వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. భక్తి ప్రపత్తుల్లో, ఏకాగ్రతలో స్వామివారిని మించిన వారు లేరు. అందుకే ఈరోజు మనమంతా ఓం పవనసుతాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. వాస్తులోనూ వర్ణాలుంటాయి. అంటే ఏ రంగు మట్టి గల భూమిపై ఎవరు నివసిస్తే వారికి కలిసొస్తుంది అన్న అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. వాటినే చాతుర్వర్ణాలు అంటారు. అలాగే రాజకీయాల్లో ఉన్నవారు ధ్వజాయంలో నివసిస్తే వారికి కలిసొస్తుంది. వ్యాపారవేత్తలు గజాయంలో నివసిస్తే వారు ఉన్నత స్థితికి వెళ్ళగలరు. ప్రభుత్వోద్యోగాల్లో వెలిగిపోవాలంటే వృషభాయంలో నివసించాలి. సింహాయంలో దేవాలయాల నిర్మాణం మాత్రమే జరపాలి. అయితే పూర్వకాలంలో మనుషుల నివాస నిర్మాణాలని జరపడానికి ముందు దేవాలయ నిర్మాణాలని చేసి కానీ ఇతర నిర్మాణాలని మొదలుపెట్టేవారు. గతంలో వాతావరణంలో ప్రాణవాయువు అధికంగా ఉండేదిట. రాను రాను అది తగ్గిపోతోంది. అయితే ప్రకృతిలోని అనేక అంశాలు ప్రతికూలించి వాస్తు దోషాలు ఇంటిని బాధిస్తుంటే శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఎటువంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మానసిక వేదన, మానసిక ఒత్తిడి, శత్రుభయం మొదలైన సమస్యలతో సతమతమవుతున్న వారు రేపు ఉదయాన్నే తెల్ల ఆవాలను చేతుల్లో పట్టుకుని దుర్గా అమ్మవారి ముందు కూర్చుని దేవి ఖడ్గమాలను కానీ దుర్గా కవచాన్ని కానీ పఠించాలి. అమ్మవారిని ఎర్రని పూలతో పూజించి అనంతరం ఆ ఆవాలను తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో వేయాలి. అమ్మవారికి కండ చక్కెరను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పిల్లల విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగేందుకు ఈరోజు సాయంత్రం సరస్వతీదేవికి శ్రీచంద్ర లేపనం చేసి తెల్లని పూలతో పూజించాలి. సరస్వతి అష్టకాన్ని పఠించి పూజించిన అనంతరం అమ్మవారికి లేపనం చేసిన శ్రీచంద్రాన్ని పిల్లల నుదుట ధరింపజేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి. అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.